అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉండని ఇప్పుడు అవును గొంతులో ప్రాబ్లం ఉంటే అవి కూడా ఉంటాయి అమ్మా, నీకు తెలియదు కదా. చేసుకుంటా అన్నావు కదా, చేసుకుంటా అయ్యా నువ్వు పో. నీకు ఆల్రెడీ డిశ్చార్జ్ రాసినావు కదా, డిశ్చార్జ్ రాసినావు కదా, డిశ్చార్జ్ రాసినావు కదా. చూసి మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతుంది. నీకు కదమ్మా అనేది మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి, నాదే కదా సార్ మీరు చూసి మాట్లాడేది, ఆమెకి ఎట్లా అడుగుతారని నేను చెప్పాను. అది ఇష్టం వచ్చినట్టు నీకే అది ఓవరాక్షన్ చేయదు జరగట అది అని చెప్పేసి మాట్లాడింది. నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చింపేస్తాను. సరితపై అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండ్ చేస్తుంది కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేసు షీట్ చింపేసినట్టు కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడే తీసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి ప్రవర్తన డాక్టర్స్ ఎవరైనా స్టాఫ్ అయినా వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. హై ఆఫీసర్ కలెక్టర్ గారు చెప్పి చర్య ఇమ్మీడియట్గా తీసేసుకుంటాం. ఇలాంటి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్త పడుతుంది. పేషెంట్కు ట్రీట్మెంట్ ఆ డాక్టర్ వేరే డాక్టర్తో మనకు తక్కువయ్యేటట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. మళ్ళీ ఇలాంటి చర్యలు మేము ఉపేక్షించాము. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన టీసీహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే ట్యాక్స్ పంపిస్తాం. చర్య తీసుకుని వాళ్ళ న్యూసెన్స్ గొడవలు కానీ పేషెంట్ చెప్పడం చాలా తప్పదు. హాస్పిటల్ ప్రాపర్టీ అది, హాస్పిటల్ డాక్యుమెంట్ ఏదైనా ఉన్నది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర వచ్చి మాట్లాడాలి. కానీ పేషెంట్స్ పై చూస్తే ప్రవర్తించి కేసు చెప్పడం మా దగ్గర చాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.